హలో ఎవ్రీవన్. ఈరోజు మనము తెలంగాణ ఉద్యమం నుండి జై ఆంధ్ర ఉద్యమం గురించి నేర్చుకుందాము. జై ఆంధ్ర ఉద్యమం కాలంలో ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు, మన తెలంగాణ అతను పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉండే. బ్రహ్మానందరెడ్డి రాజీనామా అనంతరం 1971 సెప్టెంబర్ 30న పివి నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇతని డేట్ ఇంపార్టెంట్. 1931 సెప్టెంబర్ 30న. ఇది ఇంతకుముందు ప్రీవియస్ బిట్లలో అడిగాడు. తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి మన తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ ప్రాంతం నుండి. పివి నరసింహారావు విశాలాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయడం వలన కూడా ఆంధ్ర ప్రాంతీయులు ఇతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలతో గెలిచింది. 1972 ఫిబ్రవరి 14న 5గురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు చెప్పింది. ఇదే సమయంలో ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లో ఆజంజాహి మిల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగనీయబోమని ప్రకటించింది. దానితో ఇందిరాగాంధీ సూచన మేరకు పివి నరసింహారావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు వేశాడు. ఈ కేసు వాదించిన న్యాయవాదులలో ముఖ్య న్యాయవాది కె. నరసింహారావు. ఇతను పివి నరసింహారావు యొక్క వియ్యంకుడు. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో పివి నరసింహారావు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణల చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో పివి నరసింహారావు క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972 మే 2న జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల భూమి లావాదేవీలు నిలిపివేసింది. 1972 సెప్టెంబర్ 15న భూగరిష్ఠ పరిమితి బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఈ భూగరిష్ఠ పరిమితి చట్టం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల భూస్వాములు పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మారారు. ఇది ఇందిరాగాంధీ వరంగల్లోని ఆజంజాహి మిల్లులో బహిరంగ సభ 1972 ఫిబ్రవరి 17న.